అందరికీ నమస్కారం. కార్యక్రమం ప్రారంభించే ముందు గురువు గారు బ్రహ్మర్షి పత్రి గారికి ఒకసారి మనం ధన్యవాదాలు చెప్దాం. మనం గత 78 ఎపిసోడ్ల నుంచి ఉపమాన ధ్యాన సందేశాలని చెప్పుకుంటున్నాం. అందులో భాగంగా అజ్ఞాని లక్షణాలు తెలుసుకుంటున్నాం. ఈ 78వ ఎపిసోడ్లో 43వ పార్ట్. ఏమిటంటే అజ్ఞానం అంటే తెలిసి కూడా ఆచరించకపోవడం. ఆ అజ్ఞాన లక్షణాల్లో ఒక లక్షణం ఏంటంటే అందరికీ మంచి చేయాలని తెలుసు, కానీ చెయ్యకపోవడం. ఈ మంచి చేయడంలో అంటే సేవలు చేయడంలో 2 రకాలని చెప్పుకున్నాం. ఫలితం ఆశించి చేసేది, ఫలితం ఆశించకుండా చేసేది. ఈ ఫలితం ఆశించకుండా చేసే దాంట్లో శ్రీకృష్ణుల వారు చెప్పినటువంటి ఒక సందేశం. పన్నెండో అధ్యాయంలో 12వ శ్లోకం. దాని గురించి ఈరోజు వివరించుకుందాం. ఏమిటంటే ఆ శ్లోకం, శ్రేయో హి జ్ఞానమభ్యాత్ జ్ఞానాధ్యానం విశిష్యతే ధ్యానాత్ కర్మఫలత్యాగా త్యాగాచాంతి రసంతరం. దీని తాత్పర్యం ఏంటంటే రాసుకొని చెప్తాను. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది. జ్ఞానము కంటే ధ్యానం శ్రేష్టమైనది. ధ్యానము కంటే కర్మఫలాన్ని వదిలిపెట్టడం ఇంకా శ్రేష్టమై ఉంది. అలాంటి కర్మఫల త్యాగం వల్ల శీఘ్రంగా శాంతి అంటే మోక్షం లభిస్తుంది. అని చెప్పి శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. ఇక్కడ భగవంతునికి సంబంధించినటువంటి ఎన్నో సాధనలు ఉంటాయి. వాటిలో ఒక్కదానికంటే ఒకటి గొప్పవి ఉన్నాయి. లోకంలో మానవులు అన్ని రకాలు చేస్తూ ఉంటారు.
అది సహజం. కానీ వాటిలో అన్నిటికంటా గొప్పది ఆచరించగలిగిన వాడు మోక్షాన్నే పొందుతాడు అని శ్రీకృష్ణుల వారు చెప్పడం జరిగింది. ఇక్కడ ఒక్కసారి మనం ఈ చెప్పిన విషయాలు ఒకసారి వివరించుకుందాం. అభ్యాసము కంటే జ్ఞానము శ్రేష్టమైనది అని చెప్పన్నారు ఆయన. అభ్యాసము అంటే భక్తితో చేసే అభ్యాసాల కంటే మనం లోకంలో గమనిస్తే కొన్ని వందల మందే కాదు, లక్షల మంది కూడా, కోట్ల మంది కూడా భగవంతుని అనుగ్రహం పొందడానికి ఆయన రక్ష కోరడానికి రక్ష పొందడానికి తద్వారా తమ కోరికలు నెరవేర్చుకోవడానికి ఎన్నో రకాల అభ్యాసాలు, సాధనలు భక్తితో చేస్తూ ఉంటారు. కొంతమంది పూజలు చేస్తారు, కొంతమంది భజనలు చేస్తారు, కొంతమంది స్తోత్రాలు చదువుతారు, కొంతమంది నోములు వ్రతాలు చేస్తారు, కొంతమంది నామస్మరణలు మంత్ర జపాలు చేస్తారు, ఇంకా కొంతమంది తీర్థయాత్రలు చేస్తారు, ఇంకా కొంతమంది దీక్షలు తీసుకుంటారు. దీక్షలు తీసుకుంటారు. శ్రీకృష్ణుల వారు ఏం చెప్పారంటే జ్ఞానం శ్రేష్టమైంది అని చెప్పన్నారు. ఎందుకు అన్నారు అంటే జ్ఞానము అంటే భగవంతుని గురించి తెలుసుకోవడం, భగవంతుని గురించి అవగాహన కలిగి ఉండడం. మీరు గమనించినట్లయితే ఇన్ని కోట్ల మంది ఇన్ని చేస్తారు కానీ భగవంతుడి గురించి ఏం తెలియదు.
విచిత్రం అది. ఆ భగవంతుని ఆరాధించడానికి రోజులో ఎంతో సమయం కేటాయిస్తారు. చూడండి, ఓ పూజ చేయాలంటే ఈ స్నానాదికాలన్నీ చేసి పవిత్రంగా తయారవ్వాలి. తర్వాత పూజా మందిరంలో అన్నీ శుభ్రం చేసి అన్నిటినీ అమర్చుకోవాలి. తర్వాత పువ్వులు పత్రాలు ఇవన్నీ కోసుకురావాలి. పూజ చేయడానికి అన్నీ అమర్చుకోవాలి. పూజలో సమర్పించే నైవేద్యానికి కూడా ఎంతో సమయం కేటాయించి ఆ దేవునికి ఇష్టమైనవి తయారు చేయాలి. తరువాత ఆ పూజ చేయడానికి ఎంతో సమయం తీసుకుంటారు. ఒక రకంగా నిష్ఠతో నియమాలతో పూజ చేసేవారు మూడు 4 గంటల టైం కేటాయించాలి. ఇంత టైం ఎందుకు కేటాయిస్తున్నారు? అని అడిగితే ఏమంటారంటే, ఆ దేవుడు అంటే నాకు ఇష్టం అంటారు. ఇష్టమంటారు. ఆలోచిస్తే నిజమైన ఇష్టం ఆయనంటే కాదు, ఆయన ఇస్తాడని, తనకి ఇష్టమైనవి ఇస్తాడని, తను కోరుకున్నవి ఇస్తాడని. ఇష్టము అంటారు. అందుకే ఇంతలా సమయం వెచ్చిస్తారు. కానీ విచిత్రం ఏంటంటే, ఇన్ని గంటలు ఆరాధించడానికి కేటాయిస్తున్నారు, కానీ ఆయన గురించి తెలుసుకోవడానికి కొద్దిపాటి సమయం కూడా రోజులో కేటాయించట్లే. ఈ విషయమే నేను చాలాసార్లు చెప్పాను. నేను ఏం చేతంటే, భగవంతుని గురించి తెలుసుకోకుండా
అవగాహన చేసుకోకుండా చేసే ఆరాధనలు, అభ్యాసాలు పనులు అన్నీ వృధా. అంచేత తెలివైన వాళ్ళు ఏం చేస్తారంటే ఆ భగవంతుని గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తారు. భగవంతుని గురించి తెలుసుకోవడమే జ్ఞానం అండి. ఎంత తెలిస్తే వాడు అంత జ్ఞానండి. అందుచేతే జ్ఞాని గొప్పవాడు అని చెప్పి శ్రీకృష్ణుల వారు ఈ శ్లోకం ద్వారా తెలియజేయడం జరిగింది. జ్ఞానం గొప్పది అని చెప్పి, శ్రేష్టమైంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఎవడు జ్ఞాని? భగవంతుడి గురించి తెలుసుకున్నవాడు. ఆయన ఎవరు, ఎక్కడుంటాడు, ఆయన ఎలా ఆశ్రయించాలి, ఇవన్నీ తెలుసుకుని దానికి అనుగుణంగా సాధన చేయగలుగుతాడు. తెలుసుకున్నవాడు చేయగలుగుతాడు. తెలియని వాడు ఏం చేస్తాడు? అంతేకాదు, ఇంకా ఏమన్నాడంటే ఆయన, జ్ఞానము కంటే ధ్యానం శ్రేష్టమైనది అన్నాడు ఆయన. చాలా లోతద్దాలు ఉన్నాయండి ఇందులో. ఊరికే మామూలుగా చదువుతుంటే మనకేం అర్థం కాదు. ఊరికే మంచిది మంచిది అనుకుంటాం. ఎందుకు మంచిది? ప్రశ్న వేసుకోవాలి, దానికి సమాధానం సంపాదించుకోవాలి. జ్ఞానము కంటే ధ్యానం శ్రేష్టమైంది అన్నాడు. అంటే భగవంతుడి గురించి తెలుసుకోవడం కంటే ఆ తెలుసుకున్న దాన్ని ఆచరించేవాడు గొప్పవాడు. మీరు చూడండి, పండితులు ఉపన్యాసాలు చెప్తారు, పుస్తకాల్లో చదివి భగవంతుడి గురించి అనర్గళంగా వివరిస్తూ ఉంటారు. ఎన్నో విషయాలు చెప్తూ ఉంటారు. భగవంతుడి గురించి ఎన్ని విషయాలు చెప్తున్నారు అనుకుంటాం. ఆ విషయాలు తెలుసుకోవడానికి వేల మంది కాదు, లక్షల మంది వారి ఉపన్యాసాలు వింటూ ఉంటారు. ఆయన ఎంతసేపు ఏం చేస్తాడంటే, ఎన్ని గంటలు కూర్చుని ఎన్ని గంటలు వివరించినా, అనర్గళంగా చెప్పిన ఆ భగవంతుడి గురించే వివరిస్తూ ఉంటారు. కానీ ఆ భగవంతుణ్ణి ఎలా ఆశ్రయించాలి, ఆయన్ని ఎలా పొందాలి,
ఈ విషయాలు చెప్పరు. అంచేత అటువంటి జ్ఞానం కంటే, అంటే భగవంతుడి గురించి తెలుసుకునేవాడి కంటే, ఆ తెలుసుకున్నది ఆచరించేవాడు గొప్పవాడు అన్నాడు ఈయన. భగవంతుడు ఎవరో తెలుసుకున్నాడు, ఆయన ఎక్కడుంటాడో తెలుసుకున్నాడు, ఆయన్ని ఆశ్రయించే విధానమే శ్వాసమిధ్యాస ధ్యానం అన్న సంగతి తెలుసుకున్నాడు. భగవంతుడు అంటే ఆత్మ, విగ్రహం కాదు, ఆత్మ అని తెలుసుకున్నాడు. ఆయన గుళ్ళల్లోనూ ఉండడం కాదు, అంతటా ఉన్నాడు, అందరిలో ఉన్నాడు. ఆత్మరూపంలో ఉన్నాడు, నీ శరీరంలో కూడా ఉన్నాడు. ఇవన్నీ తెలుసుకుని ఆ శరీరం లోపల ఉన్నటువంటి ఆ భగవంతుణ్ణి ఆశ్రయించడానికి శ్వాస మీద ధ్యాస ఉంచి ప్రతిరోజు శ్రద్ధగా ధ్యానం చేస్తూ ఉంటాడు. అలా ధ్యానం చేసేవాడు భగవంతుడు గురించి అనర్గళంగా ఎన్ని ఉపన్యాసాలు చెప్పినా వాడి కంటే కూడా గొప్పవాడండి, గుర్తెట్టుకోండి. ఈ శ్లోకం ద్వారా శ్రీకృష్ణుల వారే చెప్పడం జరిగిందండి. మనం ఆ పండితులు గొప్పోళ్ళు అనుకుంటాం. ఆ పండితుల కంటే నిత్యము ధ్యానం చేసేవాడు ఎంతో గొప్పవాడు. అర్థం చేసుకోండి. అందుకే నేను అంటూ ఉంటాను, మీరందరూ ఎంతో అదృష్టవంతులు అంటారు. ఇంత శ్రద్ధగా మరి చేస్తున్నారు అంటే కృష్ణుడు చెప్పినట్టుగా ఎంత గొప్పవాళ్ళండి మీరు, ఎంత శ్రేష్టమైనది చేస్తున్నారు మీరు. అభ్యాసము కంటే జ్ఞానం శ్రేష్టమైంది, జ్ఞానము కంటే ధ్యానం శ్రేష్టమైంది అన్నారు ఆయన. ఆ పని మనం చేస్తున్నాం. మీకు ఇంతకుముందే మనం చెప్పుకున్నాం భగవద్గీతలోనే. ఇదే విషయాన్ని ఇంకో సందర్భంగా ఆయన మనకు వివరించడం జరిగింది. ఏమన్నారంటే ఆయన, నన్ను ఆశ్రయించే వారిలో 4 రకాల భక్తులు ఉన్నారు అని చెప్తూ, ఆర్తులు, అర్ధార్థులు, జిజ్ఞాసులు, జ్ఞానులు ఉన్నారు. వారిలో జ్ఞానే శ్రేష్టమైన వాడు, జ్ఞానే నాకు ఇష్టుడు అని చెప్పి
శ్రీకృష్ణ భగవానుడే చెప్పడం జరిగింది. ఆర్తులు అర్ధార్థులు అంటే కోరికలతో చేసేవాళ్ళు వాళ్ళిద్దరూ. జిజ్ఞాసి అంటే భగవంతుని మీద ఆసక్తి చూపించి ఆయన గురించి తెలుసుకోవాలని ప్రయత్నం చేసేవాడు. ఆ ఉపన్యాసాలని ఈ ఉపన్యాసాలని అటు వెళ్ళి ఇటు వెళ్ళి చేసేవాడు. జ్ఞాని అంటే ఆయన గురించి తెలుసుకుని ఆయన పొందే ప్రయత్నం చేసేవాడు, అంటే ధ్యానం చేసేవాడు. వాడు శ్రేష్ఠుడు, నాకు ఇష్టడు అని చెప్పి అన్నారు ఆయన కృష్ణుడు. అదే విషయం ఇక్కడికి కూడా చెప్పారు. ఈ ధ్యానం కంట ఇంకా శ్రేష్టమైనది ఉంది. మనం ఆ స్టేజ్కి రావాలి. ఇప్పుడు ధ్యానం దగ్గరికి వచ్చాం, దానికంటే గొప్పది ఉంది. నేను మొదట్లో నాకు కొంచెం ఇది అర్థం కాల. ధ్యానం కంటే ఇంకేముంటుంది గొప్పది అని అనుకున్నాను. ఇదంతా విశ్లేషించుకుంటే శ్రీకృష్ణుల వారు ఉత్తినే చెప్పరు కదా. అంచేత దానికంటే ధ్యానం మనం చేసే ఇప్పుడు ఈ శ్వాస మీద ధ్యాస ధ్యానం కంటే కూడా ఏమిటి గొప్పది అంటే కర్మఫల త్యాగం. అంటే కర్మఫలాన్ని వదిలిపెట్టడం ఇంకా గొప్పది అని చెప్పి చెప్పడం జరిగింది. అంటే తాను చేసిన కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేయడం. ఇది చాలా గొప్పది అన్నాడు. నేను అందుకే చెప్తూ ఉంటాను మీ అందరికీ ఎన్నోసార్లు, ధ్యానం చేసేవాళ్ళు కోరికలు కోరద్దు, కోరికల కోసం చేయొద్దు, సంకల్పాలు పెట్టుకోవద్దు, ఏది ఆశించద్దు, చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొందుతారు. అని చెప్తూ ఉంటాను నేను. చాలా నిర్మోహమాటంగా చెప్తాను నేను, సంకల్పాలు వద్దు అని. ఇంత గొప్ప ధ్యానాన్ని నువ్వు చేస్తున్నా నువ్వు మళ్ళా చాలా ప్రారంభ స్థితిలోకి వెళ్ళిపోయావు. అభ్యాసాలు చేసేవాడి స్థాయికి దిగజారిపోయావు. ఆర్తులు అర్ధార్థుల స్థాయికి నువ్వు దిగజారిపోయావు. గొప్ప మార్గంలోకి వచ్చి ఆర్తి అర్ధార్థి స్థాయికి నువ్వు చేరిపోయావు. వాడు పూజ చేసి కోరుకుంటున్నాడు, నువ్వు ధ్యానం చేసి కోరుకుంటున్నావు. ఏంటి తేడా వాళ్ళకి నీకు? కోరుకునేవాడు, కోరుకుని ఆరాధించేవాడు గొప్పవాడు కాదు. అంచేత వద్దంటాను.
నువ్వు కోరుకునేవి నీకు అర్హత ఉంటే వస్తాయి, లేకపోతే లేదు. నువ్వు పూజ చేసినా ఈ ధ్యానాల్లో కూర్చున్నా ఎలా వచ్చేస్తాయి? కోట్లు కోట్లు ఎలా వస్తాయి? ఎవరికి వచ్చినాయి? ఆ రోగాలు ఇవన్నీ ఎలా పోతాయి? ఆ కర్మ తీరిపోతే పోతాయి. చేసి 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 ఎప్పటికో కర్మ తీరుతుంది, తగ్గిపోద్ది. నేను ధ్యానం చేశాను తగ్గింది అంటాడు. లేకపోతే చివరికి వచ్చి స్టేజ్లో చేస్తాడు, ఆడికి తగ్గిపోయింది, నా ధ్యానంలో తగ్గింది అంటాడు. పూజలు చేసేవాడికి తగ్గుతుంది, ప్రార్థనలు చేసేవాడికి తగ్గుతుంది, నమాజ్ చేసేవాడికి తగ్గుతుంది, ఎవడికి తగ్గదు. మంత్రాలు వేసేవాడికి తగ్గుతుంది, అందరికీ తగ్గుతుంది. కర్మ తీరిపోతే ఎందుకు తగ్గదు? ఆ టైంలో ఆ దగ్గరికి వెళ్తారు. ఇంత గొప్ప మార్గంలోకి వచ్చి పండితుల కంటే గొప్ప మార్గంలోకి వచ్చి కోరికల కోసం చేస్తున్నావు అంటే ఈ ధ్యానాన్ని ఎంత తెలివి తక్కువతను. ఏమన్నాడు ఆయన శ్రీకృష్ణుల వారు? ధ్యానము కంటే కర్మఫలాన్ని విడిచిపెట్టడం చాలా శ్రేష్టమవుతుంది అని చెప్పన్నాడు ఆయన. నువ్వు ఏమీ ఆశించకు, ఎన్ని ఉన్నా ఎన్ని బాధలు ఉన్నా ఏమున్నా నీకు అనవసరం. అవన్నీ నువ్వు చేస్తున్న ఈ అద్భుతమైన కర్మ ధ్యానాన్ని, దాని ఫలితం గురించి ఆశించకుండా వదిలిపెట్టాయి. నీకు శీఘ్రంగా శాంతి లభిస్తుంది అన్నాడు. జీవితంలో ప్రతి ఒక్కరికి లేనిది ఆ శాంతే. కోట్లు ఉన్నా శాంతి లేదు, సంసారం ఉంది శాంతి లేదు, పదవులు ఉన్నా శాంతి లేదు, అన్నీ ఉన్నాయి శాంతి లేదు. ధ్యానంలోకి వచ్చి ధ్యానం చేసినా కూడా వాళ్ళకి శాంతి లేదు. వాడు సంకల్పం పెడతాడు, అవ్వలేదు, ఇంకా శాంతి ఏది? ఒకటి అయింది, మళ్ళీ ఇంకోటి వచ్చింది సమస్య, ఇంకెక్కడ శాంతి? కానీ శ్రీకృష్ణుల వారు చెప్పినట్టు, సాక్షాత్తు ఆ భగవానుడు చెప్పినట్టు, నువ్వు చేసిన కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేయి, వదిలేయి. ఖచ్చితంగా నీకు శాంతి లభిస్తుంది. శాంతి పొందిన వాడే మోక్షాన్ని పొందుతాడు, గుర్తెట్టుకోండి. నీకు ఏది ఆ మోక్ష స్థితికి చేరాలి అంటే నువ్వు కర్మ ఫలితాన్ని వదిలిపెట్టేస్తే ఆటోమేటిక్గా ఒక్కొక్కటి నువ్వు పొందేస్తావు. ఆ జ్ఞానాన్ని పొందుతావు, జ్ఞానం వల్ల కర్మలు రహితం చేసుకుంటావు, కర్మరహితం వల్ల జన్మరహితం వస్తుంది. అదే మోక్షం కదా. ఇంకా ఎన్ని జన్మలు? నా కొడుకు బాగుండాలి, నా కొడుకు ఉద్యోగం రావాలి, మా అమ్మాయికి పెళ్ళి కావాలి, మా అమ్మాయి బాగుండాలి. ఏంటిది? వీటి కోసమా ధ్యానాలు? ఎవడి కర్మలు వాళ్ళు తెచ్చుకుని వస్తున్నారు, ఆ కర్మలు అనుభవిస్తూ ఉంటారు. నువ్వేంటి వర్రీ పడతావు? నా కూతురికి ఎలా అయిపోయింది, నా కొడుకు ఎలా అయిపోయింది,
నా కూతురికి ఏమవుతుందో, నా కొడుక్కి ఏమవుతుందో, నా తల్లికి ఏమవుతుందో, నా భార్యకి ఏమవుతుందో, నా భర్తకి ఏమవుతుందో. వాడు ఏది తెచ్చుకుంటే అది అవుతుంది. ఏమవుతుంది ఏంటి? తెచ్చుకున్నది అవదా? తెచ్చుకోకుండా ఎవడైనా వస్తాడా? తెచ్చుకున్నది అనుభవించకుండా ఎవడైనా ఉంటాడా? రాసుకోండి ఈ పాయింట్లని. నేను ఆ సమస్య కాదు ఇది. అనవసరమైన ఆందోళన ఇవన్నీ. నేను అన్నీ వదిలిపెట్టేయండి. ఏమండి, అసలు భగవంతుణ్ణి ఆశ్రయించిన వాడికి ఆందోళన పడవలసిన పనే ఏంటి చెప్పండి? ఆశ్రయించిన వాడు, పరబ్రహ్మను ఆశ్రయించిన వాడు ఆందోళన పడవలసిన పనేంటి? ఆయన్ని ఆశ్రయించే మార్గమే ఎన్నో జన్మలు తప్పిస్తే దొరుకుతుందండి. అది దొరికింది మనకి. పత్రి గారు లాంటి వాళ్ళు మనకు పరిచయం అవడం వల్ల అదృష్టం కొద్దీ మనకు దొరికింది. అదృష్టం అంటే గతంలో చేసిన పుణ్యం అనే లెక్క. దొరికింది. ఇంత గొప్ప మార్గం దొరికినా ఇంకా కొడుకు కూతురు ఏమి అండి? రోజు ఇదే చెప్తున్నాను నేను. సంసారం, డబ్బు, భార్య, భర్త ఇవన్నీ అవసరాల కోసం ఉంటాయి. పరిణామ క్రమంలో ఈ సహజం. ఇది యుగ యుగాలుగా ఇది జరుగుతూనే ఉంది. వాటి కోసం జీవించడం కాదు. నువ్వు ఆత్మవు. ఆత్మ లక్ష్యం కోసం వచ్చావు ఇక్కడికి. దాని మీద దృష్టి పెట్టు. అంచేత నువ్వు చేసే ఏదైనా సరే, ఏ కర్మ అయినా సరే, ఆ ఫలితాన్ని త్యాగం చేయి. చెయ్యాల్సింది చెయ్యి. ఆశించకు, కోరకు. నీ జీవితంలో మిరకిల్స్ జరుగుతాయి. భక్తితో చేసే ఆరాధనల కంటే భగవంతుడి గురించి అవగాహన కలిగించే జ్ఞానం శ్రేష్టమైనది. అటువంటి జ్ఞానం కంటే భగవంతుణ్ణి ఆశ్రయించే ధ్యానం శ్రేష్టమైనది. ఆ ధ్యానం కంటే నువ్వు చేసే కర్మల యొక్క ఫలితాన్ని త్యాగం చేయడం, త్యాగం అని చెప్పడం జరిగింది ఇక్కడ. అసమస్య కాదు. నువ్వు చేసిన దాన్ని వదిలేయడం అంటే వదలలేవు. అంత త్యాగబుద్ధి ఉండాలి.
వదిలేయి భగవంతునికి. నువ్వు ఉండగా నాకేంటి లోటు? నేనెందుకు నా గురించి నేను వరిపడాలి? నా కుటుంబం గురించి వరిపడాలి? అవి చూసుకునేవాడు నువ్వేగా. జ్ఞాని ఎందుకు గొప్పవాడు అన్నాడంటే ఆయన, మేడం బ్లావర్స్కి ఏమని చెప్పారంటే, చాలా ఇంపార్టెంట్ ఇది ఈ కొటేషన్. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సంఘటన దైవ సంకల్పం అని తెలుసుకోవాలన్నాడే. తెలుసుకోవాలంది ఆవిడ. ప్రపంచంలో జరిగే ప్రతి చిన్న సంఘటన దైవ సంకల్పం. చూడండి, మీరు సంకల్పిస్తే ఆ పని చేస్తారు. ఏ పని సంకల్పిస్తే ఆ పని చేస్తారు. దైవ సంకల్పం అంటే దైవం నిర్ణయించి చేసే పనులే. ప్రపంచంలో ఏది జరుగుతున్నా అది చిన్నదవ్వచ్చు పెద్దవచ్చు. ఇప్పుడు ప్రపంచంలో రాజకీయ మార్పులు ఎన్నో వస్తున్నాయి. ఆందోళన పడతాం. ఆడు అన్యాయాలు చేస్తున్నాడు, వాడు వస్తే ఏమైపోతుంది, ఈడు రావాలి, ఇలా ఆందోళన పడుతూ ఉంటాం. కానీ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి? దైవ సంకల్పమే. అలాగే నీ సంసారం గురించి నువ్వు ఆందోళన పడతావు. వాడికి ఏమవుతుందో, వీడికి ఏమవుతుందో, నా భర్తకి ఏమవుతుందో, ఇవన్నీ ఆందోళన పడతావు. అది దైవ సంకల్పమే. అర్థం చేసుకోండి. నేను నా కొడుకు నోట్లో అన్నం పెట్టకపోతే ఏమైపోతాడు? పిచ్చోడు కాకపోతే ఏమనుకోవాలి? నా కొడుకుని నేను చూసుకోకపోతే ఆడు ఏమైపోతాడు? నా కూతురు నేను చూసుకోకపోతే. నీ గురించి నువ్వు చూసుకో. ఏది జరగాలో జరుగుతుంది. ఎవడి జీవితంలో ఏది జరగాలో జరుగుతుంది. దైవం సంకల్పించినట్టు, నిర్ణయించినట్టే అన్నీ జరుగుతున్నాయి ప్రపంచంలో. నీకేంటి సంబంధం? నువ్వు ఏది చేయదలుచుకున్నావో ఆ చేసే ఆ కర్మ యొక్క ఫలితాన్ని త్యాగం చేయి. అది గొప్పది అన్నిటికంటే. అది ఆయన చెప్పింది. అభ్యాసము భక్తితో చేసే ఆరాధనలోని జ్ఞానం శ్రేష్టమైనది. భగవంతుడి గురించి తెలుసుకోవడం దానికంటే, జ్ఞానం కంటే ధ్యానం శ్రేష్టమైనది. అంటే భగవంతుడు ఆచరించడం, తెలుసుకున్న దాన్ని ఆచరించడం. ఇక్కడ మీకు ఈ అనేక సందర్భాల్లో భగవద్గీతలోనే చెప్పబడుతున్నాయండి ఇవన్నీ. మీకు చూడండి ఏమిటంటే శ్లోకం, తపస్విభ్యోధికో యోగి జ్ఞానిభ్యో మతోధిక కర్మభ్యోధికో యోగి తస్మాత్ యోగి భవ అర్జున అని. అది ఇది ఒకటే దాని అర్థం, దీని అర్థం.
తపస్సు అంటే జపతపాలు, ఈ పూజలు జపాలు తపాలు ఇటువంటివన్నీ కూడా. జ్ఞానం, పండిత జ్ఞానం అన్నాం. పండితులు చెప్పే జ్ఞానం భగవంతుడి గురించి వివరించేవన్నీ గొప్పవి. దానికంటే కూడా కర్మలు, యజ్ఞయాగాది కర్మలు అలాంటివన్నీ. దానికంటే కూడా యోగి గొప్పవాడు అన్నాడు. ఆ భగవంతుని ఆశ్రయించేవాడు, దానికి సంబంధించిన సాధన చేసేవాడు, అంటే ధ్యానం చేసేవాడు గొప్పవాడు అని చెప్పడం జరిగింది. అదే శ్లోకంలో ఇక్కడ చెప్పి ఇంకొంచెం ముందుకు వెళ్ళాడు. నువ్వు చేసే కర్మల యొక్క ఫలితం చేస్తున్నావు, ధ్యానం, గొప్ప ధ్యానం చేస్తున్నావు. నీకెందుకు కోరికలు, ఎందుకు ఆందోళన? ఆయన నమ్మవా, నమ్మలేవా? పోనీ నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు చేసుకో, ఏం చేయగలవు? చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉన్నావు. ఇప్పటికేమన్నా తృప్తిగా ఉందా? హాయిగా ఉన్నావా? శాంతిగా ఉన్నావా? ఇలా ఎన్ని జన్మల నుంచి చేసుకొస్తున్నావు? ఇంకెన్ని జన్మలు ఎత్తావు? అంచేత అర్థం చేసుకోండి. కర్మఫల త్యాగం అన్నిటికంటే గొప్పది. భగవంతునికి వదిలేయి, త్యాగం చేయి. ఆయనే అన్నీ చూసుకుంటాడు. ఆయన మీద నీకు నమ్మకం లేదా? గొప్పవాడు అంటావు, ఎందుకు నమ్మవు ఆయన్ని? నువ్వు చేసేవన్నీ ఆయనకి తెలీదా? ఇంకెందుకు అడుగుతావు నువ్వు? నీ కష్టాలు ఆయనకి తెలీదా? నువ్వు పడుతున్న బాధలు ఆయనకి తెలీదా? ఈ జ్ఞానం చెప్పే మన మాస్టర్లు కొంతమంది ఉన్నారు, పిచ్చోళ్ళు. అడగడం ఎందుకు, సంకల్పాలు ఎందుకు అంటే అడగందే అమ్మైనా పెట్టదు కదా అంటారు పిచ్చోళ్ళు. అమ్మను ఆ పరబ్రహ్మ ఇద్దరు ఒకటేనండి? అమ్మతో పోలుస్తారు పరబ్రహ్మని, పిచ్చోళ్ళు కాకపోతే. ఈ కూర వండుతుంది, ఆడికి నచ్చదు, దేంటి ఇదే వండేవు అంటారు. మరి అలాంటప్పుడు నువ్వు చెప్పచ్చు కదరా అంటుంది. అంటే దాని అర్థం ఏంటి? నువ్వు ముందే చెప్పాలిగా. అంటే అమ్మకి చెప్పాలి. అమ్మని అడగవలసిందే, లేకపోతే ఏం తెలుస్తుంది అమ్మకి? ఆ పరిస్థితి భగవంతుడికి లేదు. సమస్తము ఆయనే, అన్నిట్లో ఉన్నది ఆయనే, అంతా ఆయనే. ఈ జ్ఞానం నీకుంటే నీ కర్మ ఫలితాన్ని త్యాగం చేస్తావు, వదిలేస్తావు. ఎంత అద్భుతమైన శ్లోకం అండి ఇది. మీకు అర్థమవుతే మీ జన్మ ధన్యమేనండి. ఇవ్వాలంటే ఇవ్వండి, చెయ్యాలంటే చెయ్యండి.
వెళ్ళాలంటే వెళ్ళండి, ఏం చేయండి, ఫలితాన్ని కోరకండి. కోరికలు వద్దు, సంకల్పాలు వద్దు, ఆశలు వద్దు. ఏదో మీ చేత చేయించడానికి కొంతమంది గురువులు చెప్తూ ఉంటారు, అలా ఇది చేస్తే అది వస్తుంది, అది చేస్తే ఇది వస్తుంది. ఏదైనా మీకు ఫండమెంటల్ ఏమిటి అంటే చెయ్యడమే ముఖ్యం. కోరడము, ఆశించడము ముఖ్యం కాదు. నువ్వు కోరకపోయినా చెయ్యవలసింది చేస్తే పొందవలసింది పొంది తీరుతావు. కోరితేనే పొందుతావు అనుకుంటే మూర్ఖత్వం, భగవంతుణ్ణి చాలా తక్కువగా అంచనా వేసినట్టు. అన్నీ తెలుసండి, ఆయన సంకల్పిస్తేనే ఇక్కడ భూమి మీద ఏదైనా జరిగేది ఈ ప్రపంచంలో. అదే కదా మేడం బ్లావర్స్కి చెప్పారు. అంచేత ఇప్పటి నుంచైనా సరే ఈ రహస్యం తెలుసుకోండి. సృష్టిలో ఉన్నటువంటి ఈ రహస్యం చెయ్యడానికి ప్రాముఖ్యం ఇవ్వండి. అన్నిటికంటే గొప్పది ఆత్మను ఆశ్రయించడం, అదే శ్వాస మీద ధ్యాస. అంతేకాదు ఆ జ్ఞానాన్ని అందరికీ పంచడం, ఆత్మజ్ఞానాన్ని. ఆ భగవంతుడు, ఆత్మ అంటే భగవంతుడు, పరబ్రహ్మ సంబంధించిన సేవలు చేయడం. ఇంకా మీరేమీ ఆశించక్కల కోరక్కల. మీకు తెలియకుండా మీ జీవితం మొత్తం మారిపోతుంది, వైభవంగా తయారవుతుంది, అద్భుతమైన శాంతి పొందుతారు. గతం గతమే, వదిలేయండి, అయిపోయింది. భవిష్యత్తు మీ చేతిలో ఉంది, వర్తమానం మీ చేతిలో. వర్తమానాన్ని బాగా ఉపయోగించుకోండి. నేను అందుకే అంటూ ఉంటాను, భీమవరం మానకండి. ఎందుకు మానతారు? పరిపూర్ణులు అయిపోయారా? అన్నీ ఆచరించేస్తున్నారా? ఆ మోక్ష స్థితికి వెళ్ళిపోయారా? దుఃఖం అంతా పోయిందా? ఎక్కడ జరిగిందండి? ఈ మార్నింగ్ క్లాస్ నేను ఖచ్చితంగా చెప్తున్నాను. నేను సామాన్యమైన క్లాస్ కాదు. ఈ సమయంలో మనం తెలుసుకునేటువంటి జ్ఞానం అత్యద్భుతమైన జ్ఞానం. దీన్ని ఆచరణలో పెట్టే అవకాశం మనకి భీమవరం రావడం వల్ల వస్తుంది. చేత భీమవరం మానద్దు. ఈ జన్మలో, ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ జన్మలో ఈ అవకాశం వచ్చింది మనకి. మొత్తం మన సొసైటీలో భీమవరంలో జరిగినంత సాధన ఎక్కడా జరగట్లా. ఎంత అదృష్టం అండి మనకి. అన్ని సొసైటీల కంటే మన సొసైటీలోనే ధ్యానం, శ్వాస మీద ధ్యాస ఉంది. ఈ శ్వాస మీద ధ్యాస కూడా మన సొసైటీలో భీమవరంలోనే చాలా కరెక్ట్గా సైలెన్స్ మెడిటేషన్ చేస్తున్నాం. మరి ఈ అవకాశం ఇచ్చి మీ అందరికీ మరొక్కసారి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ.